కొత్త ట్రెండ్ కంటే చెప్పాలంటే గత 4-5 సంవత్సరాలుగా మరీ ఎక్కువైపోయింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడారు, ఉద్యమ సందర్భంగా సన్నాసి చవట దద్దమ్మ అన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. మగ పుట్టుక పుడితే, మనిషి పుట్టుక పుడితే ఇట్లా మాట్లాడి హౌలే. ఇక ఈ మాటలన్నీ నాతో ఎందుకు మాట్లాడిస్తారు కానీ ఒకసారి మన నేతలు ఏమన్నారు చూద్దాం. ఏ పార్టీ తక్కువ తినలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు అట్లనే తయారైంది. కొంచెం డిఫరెంట్ పార్టీ అనుకుందాం. బట్ ఒకసారి ఏమన్నారో విందాం. వాళ్ళు ముగ్గురు, బండి సంజయ్ గాని, కౌశిక్ రెడ్డి గాని, కేటీఆర్ గాని, రేవంత్ రెడ్డి సరే ఇప్పుడు మాట్లాడలే కానీ ఇంతకుముందు మాట్లాడారు ముఖ్యమంత్రి అయి ఉండి. సో ఒకసారి ఏమన్నారో విందాం మనం. బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది, మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంతి శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్ని తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్ గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తున్నాను. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా ఇస్తున్నాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు నీకు? నాకు చలో, నా ఆస్తి పాత్రలో విచారణ చెప్దాం, నీ ఆస్తి పాత్రలో విచారణ చెప్దాం, నీ కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం, నా కుటుంబ ఆస్తులు విచారణ చెప్దాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఏమైనా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటల 48 గంటల టైం ఇస్తా బయటపడి. మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మురిగి అటు పోయడం కాదు. నువ్వు మనిషి పుట్టుక కొడితే, కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని భావిస్తే, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్ లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం. నేను లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీసులు అరెస్ట్ చేస్తారా? నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావా? నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా. నీ ఫోన్ ట్యాపింగ్ కేసేయడమే, నీ ఫామ్ హౌస్ కేసేయడమే, ఈ ఫార్ములా కేసేయడమే, డ్రగ్స్ కేసేయడమే, కాళేశ్వరం కేసేయడమే, విద్యుత్ కొనుగోలు కేసేయడమే, ఏడవేనే కేసులన్నీ. నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి ఏ కేసులని నువ్వు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు? ఏ కేసులని నిష్పక్షపాతంగా విచారణ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? మీ ఇద్దరు దోస్తు అందరు కదా. ఎందుకు నీ కుటుంబం విచారణ చెప్తాడు రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నావు రై. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలా నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నా. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళ మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? నేను పడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన దోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగి. నేను అడుగుతున్నా, నీయేటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? సో విన్నాం కదా మన నేతలు ఏ విధంగా మాట్లాడుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డి ఈ మధ్యలో మాట్లాడలేదు. కాళేశ్వరం సభలో చాలా రేవంత్ రెడ్డి కూడా చాలా మాట్లాడాడు. తొండలో లాగలేసి కొడతాం, తొక్కి నారదీస్తాం, ఉరేసుకొని వచ్చిన లాభం లేదు అని కేసీఆర్ గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. ఇలా కేటీఆర్ మాట్లాడితే గురించి నేతలపై పార్టీలు చర్యలు తీసుకురా. ఎవరు పార్టీ చర్య తీసుకుంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి, కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి. ఎవరు తీసుకోవాలి? ముఖ్యమంత్రి మీద చర్య ఎవరు తీసుకోవాలా? వర్కింగ్ ప్రెసిడెంట్ మీద చర్య ఎవరు తీసుకోవాలా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఎవరు తీసుకోవాలా? ఎవరు తీసుకోలేరు కదా. సో ఇక్కడ ఏమైతుందంటే రాజకీయాలను అందరు నేతలు కలిసి, తెలంగాణలో రాజకీయాలని అందరు నేతలు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది చూద్దాం. బండి సంజయ్ ఒక విషయంలో హట్ అయినారు. ఏంటంటే కేటీఆర్ కాందిశికుల భూముల విషయంలో రేవంత్తో బండి సంజయ్ కొల్లుడయ్యారని ఆరోపించారు. అప్పుడు బండి సంజయ్ దాన్ని ఏమనాల్సి ఉండే అంటే, కేటీఆర్ నీ ఆస్తులు నా ఆస్తులు ఏందో లెక్క పెడదాం రండి, దాన్ని అన్న పత్రాలు బయటపెట్టు అని చెప్పాల్సి ఉండే. అంటే సహజంగా ఏంటంటే నాకు సంబంధం లేని విషయంలో నన్ను అనవసరంగా రేవంత్ రెడ్డితో కలిసి కొల్లుడని ఆరోపిస్తున్నారు అని చెప్పేది ఉండే. సో దాన్ని ఆయన ఆవేశంగా ఇంకో మాట, ఆయన నువ్వు మనిషి పుట్టుకై పుడితే అంటూ మళ్ళీ ఇంకో కేసీఆర్కే పుడితే అని చెప్పి ఆ విధంగా మాట్లాడారు. ఆ రెండు వర్డ్స్ వాడకుండా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది కదా. తర్వాత నీ ఆస్తులు నా ఆస్తులకు సిద్ధం అంటే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా నువ్వు అన్న విధంగా ఆయన బండి సంజయ్ మాట్లాడారు. సో ఇక్కడ సరే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా అని ఆయన అనడంతో మళ్ళీ కౌశిక్ రెడ్డి వచ్చి తంబాకులో డ్రగ్స్ కలుపుకున్నావా అని ఆయన అన్న పరిస్థితి. అయితే బండి సంజయ్కి ఒక ఆవేదన ఏముందంటే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2023 జూలై 4వ తేదీ నాకు ఇంకా గుర్తుంది, అర్ధాంతరంగా తొలగించడంలో భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు తన టెలిఫోన్ ట్యాప్ చేసి తన గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు ఇచ్చారు. అందువల్ల హైకమాండ్ తనను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. లేకపోతే రేవంత్ రెడ్డి పొజిషన్లో తానుండేవాడిని అన్నది బండి సంజయ్ అభిప్రాయం. అప్పటి వరకు బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేశారో అప్పటి నుంచి పార్టీ కనీసం 30-35 సీట్లు వస్తుందనుకున్నది కాస్త 8 సీట్లకు వచ్చింది. సో అప్పటి నుంచి కేటీఆర్ అంటే ఒక ఏమంటారు పర్సనల్ ఎనిమిటీ ఏర్పడ్డది రాజకీయాల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పర్సనల్ ఎనిమిటీ లేదు, బట్ కేటీఆర్ మీద కేసీఆర్ మీద పర్సనల్ ఎనిమిటీ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ హైకమాండ్కి ఏదో చెప్పారు, భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు చెప్పారు, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అది చెప్పడం వల్ల హైకమాండ్ తనను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేసింది. అంటే నోటికాడి ముద్ద పోయింది. తనదే కాదు, బీజేపీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. లేకుంటే అంటే బీఆర్ఎస్ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జీరో కదా, అన్ని ఎలక్షన్స్ ఓడిపోయింది. మునుగోడులో డిపాజిట్ రాలే, నాగార్జున సాగర్ లో జానారెడ్డి మీద ఓడిపోయింది, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి, హుజురాబాద్ లో డిపాజిట్ రాక 3000 ఓట్లు వచ్చాయి. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో అప్పుడు అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా భారతీయ జనతా పార్టీ ఏం లేదు, బండి సంజయ్ అధ్యక్ష పదవి పోయిన తర్వాత అనుకునేసరికి ఆ ఓట్లన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు డైవర్ట్ అయినాయి. సో బండి సంజయ్ ఒపీనియన్ ఏంటంటే నోటికాడి ముద్ద పోవడానికి బీఆర్ఎస్ పార్టీ కారణం. ఆ సమయంలో తమ హైకమాండ్తో ఏం చెప్పిందన్న ఉద్దేశంతో కొంత పర్సనల్ ఎనిమిటీ ఆయన వ్యక్తిగతంగా దాన్ని తీసుకున్నారు. సో దానివల్ల ఆయన కేటీఆర్ మీద ఆ విధంగా మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు మనం చూసాం, దానికి కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకటి ఉంది ఏంటంటే కౌశిక్ రెడ్డి బండి సంజయ్ మధ్య అంత పెద్ద వైరం లేదు అని చెప్పి. ఇన్ఫాక్ట్ బండి సంజయ్ కొంత కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ వరకు మనకే మాట ఆ మాట చెప్పుకోవాల్సి వస్తే ఆయన కొంత ఎనిమిటీతో ఉండరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్తో ఎలక్షన్ సందర్భంగా కొంత వాగ్వాదం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా అయోధ్య రాముడి అక్షింతల్ని పొన్నం ప్రభాకర్ కంట్రోల్ బియ్యం అని చెప్పారు. అంటే గిట అప్పుడు దేవుణ్ణి రాజకీయాల్లోకి మీరు లాగుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య నడిచింది. తర్వాత ఏం చెప్పారు, ఆయన మహాలక్ష్మి దేవాలయంలో ప్రతిసారి నవరాత్రులు జరుపుతారు. నవరాత్రులు జరిపినప్పుడు అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు. గంగల కమలాకర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేని పిలిచారు, పొన్నం ప్రభాకర్ని పిలిచారు, శ్రీధర్ బాబుని పిలిచారు. అందరిని పిలిచి
అన్ని పార్టీల వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారు, ఎలక్షన్ అయ్యేంత వరకు అంటే ఎలక్షన్ అయిపోయింది ఇక కరీంనగర్ అభివృద్ధి మీదే దృష్టి అని చెప్పారు. అట్లాగే తన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు కాబట్టి కౌశిక్ రెడ్డితో కూడా మంచి రిలేషన్ ఉంది, పెద్ద వ్యతిరేక రిలేషన్ ఏం లేదు. ఇంకొకటి కూడా కారణం కావచ్చు, ఈటల రాజేందర్ కౌశిక్ రెడ్డి కొంత వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి ఈటల రాజేందర్ బండి సంజయ్ మధ్య వ్యతిరేక ఈక్వేషన్ నడుస్తుంది కాబట్టి కొంత కౌశిక్ రెడ్డికి బండి సంజయ్కి పెద్ద గ్యాప్ ఏం లేదు. అయితే మొన్న డ్రగ్స్ నువ్వు కూడా కలుపుకున్నావు అని సంజయ్ కరీంనగర్ క్యాంప్ ఆఫీస్లో చేయడం, వ్యాఖ్యలు చేయడం, దాంతో కొంత బండి సంజయ్ సీరియస్ అవ్వడం, బండి సంజయ్ సంబంధించిన వర్గీయులు సీరియస్ అయ్యి అటాక్ చేశారు. సో దానివల్ల పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ మీద ఏం బూతులు మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడింది రేవంత్ రెడ్డి మీద. ఈ కరీంనగర్ లో జరుగుతున్న కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం కూడా అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కూడా చీఫ్ మినిస్టర్ లాగా మాట్లాడట్లేదు. ఆయన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అన్నట్టు లాగుల్లో తొండలేసి కొడతాం, లేకపోతే ఏమంటారు ఊరేసుకొని చావాలా, ఎవనికి రా నువ్వు జాతిపిత, 17 సంవత్సరాల పెద్ద వ్యక్తిని ఆయన మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి గురించి మాట్లాడతావా అని చెప్పి ఈయన మాట్లాడుతాం. ఇదే యాక్చువల్ గా జరుగుతుంది. సో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని రాజకీయాల స్థాయి అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి రాజకీయాలు అంటే ఇక తిట్లు తప్ప వేరేదేం లేదనే విధంగా తయారైపోయింది. సో బండి సంజయ్ అక్కడ ఏంటంటే దమ్ముంటే నిరూపించు అనే బదులు నువ్వు మనిషి పుట్టుక పుడితే